మల్లయ్య దగ్గర కొన్ని సంవత్సరాలు పురుగు మందులు వాడుతున్నా. దయచేసి ఏమన్నారంటే నారాజన్ పిల్లోడు వేరే గెచ్చి మంచి తీసుకుంటే 20 సంచి వీడియో ఇచ్చినాడు. అవల్ల ఫేకు 260కి మామూలు ధరకి ఇస్తున్నాడు. అందులో ఇంకోటి అన్నాడు పిల్లోడు నీళ్ళ మందు తీసుకుంటే 20 మందు సపోర్టర్ చెప్పినాడు. అవల్ల సేపు 20 సంచులు ఎన్ని కావాల్సింది ప్రతి రైతుకి నీకు ఎన్ని అవసరం ఉంటే తీసుకోపని ప్రతి రైతుకి దాన్ని అన్ని సప్లై చేస్తున్నాడు. కాబట్టి ఇవల్ల ఆయన మీద పదలేదానికి అభివృద్ధి చేసేదానికి మార్కెట్ చైర్మన్ అభివృద్ధి చేసేదానికి అది వారసలాగా అంత ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విధంగా సచివాలయం అయితేనేమి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు చైర్మన్ సార్. ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ లో ఒక యూరియా సంచి 260 రూపాయలు అమ్మాలి. 260 రూపాయలు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇక్కడ 450 నుంచి 500 దాకా ఒక యూరియా సంచి అమ్ముతున్నారని వాళ్ళు ఫేక్ అవి కొన్న 260కే ఇచ్చినారు. మీరు తీసుకుంటప్పుడు బిల్లులు ఇస్తున్నారు 260 రూపాయలకు బస్తాని. శివశంకర్ 260 రూపాయలు అమ్ముతున్నాడు. మిగతామైంది అలాంటిది ఏం లేదు. పురుగుల మంది అయినా బలం మంది అయినా ఇక్కడే వాడుతున్నాం సార్. ఏదైతే ఫ్రాడ్ లేదు. ఇక్కడ పురుగుల మందు డబ్బా కొనుక్కుంటేనే యూరియా సంచి ఇస్తున్నారని అంటున్నారు. అలానే నిజంగానే ఒక పురుగుల మందు డబ్బా కొనుక్కుంటేనే ఒక సంచి బస్తా ఇస్తున్నారని వల్ల అబద్ధం సార్. 20 సంచి వరకు కొనుక్కుంటే 20 సంచి వరకు ఇస్తున్నాడు. పురుగుల మందు తీసుకునే దానికి వేరే, బలం మందు వేరే సార్. మీరు అలానే ప్రతి బస్తాకి బిల్లులు ఇస్తూ ప్రతి పురుగుల మందు డబ్బాకు బిల్లులు ఇస్తున్నారు. బిల్లులు ఇస్తున్నారు సార్. మీ పేరు? నా పేరు రంగస్వామి సార్. విలేకరుల మిత్రులకి నమస్కారాలు. నేను షాప్ పెట్టి దగ్గర 10-15 ఏళ్ళైంది. నేను స్టాకు వీరిగప్పుడు అది కిసాన్ మాల్లో తెచ్చుకున్నాము. కిసాన్ మాల్లో తెచ్చుకునే స్టాక్ ఉంది, బిల్లులు ఉండవు, అన్నీ ఉన్నాయి. అంత అభాసం. అది బేకై నా మీద బుదర చల్లేదానికి అభాసం మాట్లాడతాడు. ఈ గ్రామంలో అభివృద్ధి చేసేదానికి గ్రావల్స్ దోలి అన్ని గుంతలు పూడ్చి వర్షాలు పడి గుంతలు రోడ్లు పడేదానికి, ఆ వర్షాలు పడేదానికి అన్ని పూంచిచ్చేదానికి ఆయన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన చెప్పిన ఎమ్మెల్యే సార్ చెప్పిన ఆయన ఆసాదాలకి తోలిస్తున్నాను. ఆయన అది వార్చలేక ఆయన దాని గురించి ఇవల్ల బుడదలు చల్లుతున్నాడు. వల్ల అభాసం ఆయన మాట్లాడేది. దాని గురించి అయితే అభివృద్ధి చేయాల ఊరిని సార్, అభివృద్ధి చేయాలని దాని గురించి నువ్వేం చేస్తావో, నువ్వు 2-3 రోజులు దాన్ని అభివృద్ధి చేయాలా. ఊర్లోకి వస్తే అన్ని కొలాయిలు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, అన్ని రోడ్లు అయితేనేమి నువ్వు గట్టి నీటి చేయాలని చేసేదానికి నువ్వు కృషి పడి అగ్రహాల వచ్చి తెలుస్తుండా. దానికి వాడు అబద్ధాలు అన్నీ వల్ల అబద్ధాలు మాట్లాడతాయి. బిల్లులు ఉండవి, స్టాక్ ఉంది, నాకు దింపినది సుల్లే, అన్ని అబద్ధాల వల్ల. మార్కెట్ యార్డ్ చైర్మన్ ముసుగులో మీరు 2 లోడ్లు సత్వాల కింద వచ్చిన ఎరువులు తొలుకుతారని అవల్ల బస్సాలే, అవన్నీ బస్సాలే, అన్నీ బస్సాలే. వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఉన్న సంతోషమే. నిరూపించమను. నన్ను లోడ్ దింపుకున్నప్పుడు కానీ, నా స్టాకులు దింపుకున్నప్పుడు, లారీలు నా వద్ద ఆగినప్పుడు కానీ అట్లా నిరూపించమను. అలాంటి దింపుకునేవి ఏమన్నా బిల్లులు ఉన్నాయా మీకు? ఇప్పుడు నాకు దింపుకునేవేమన్నా ఉంటే మా స్టాక్ ఉంది, ఇప్పుడు స్టాక్ ఉంది, కొన్నాను, దాంట్లో బిల్లులు ఉన్నాయి. బిల్లు బీరో తీసుకుని 280 బస్తాలు యూరియా బిల్లు తీసుకున్నా. అన్ని ఇప్పుడు బిల్లులు అమ్మినాము 190, 195, బిల్లు ఎప్పుడు? బిల్లు ఇది 11వ తారీఖు. 11వ తారీఖు. ఇది జరిగింది నిన్న కదా? గత నెల 11వ తారీఖు. శివాలయం నుంచి 3 లోడ్లు వచ్చినాయి. 11వ తారీఖు చెప్తున్నారు. 11వ తారీఖు వచ్చింది మనకి. స్టాక్ 80 జంతులు స్టాక్ ఉంది. ఇంత ఫాస్ట్ స్టాక్ ఉంటే 85 అయిపోయిన తర్వాత ఇప్పుడు 80 జంతులు అయిపోయినాయి. ఇప్పుడు ఇన్న సంచులు 280 బస్తాలు దింపుకున్నట్లు వాళ్ళు ఆధారాలు తెస్తామని చెప్తే దానికి మీరు తెమ్మను దింపుకున్నట్టు ఆధారాలు తెస్తే ఏం భయమే లేదు. నేను దానికి తలంచుతాను. నేను దానికి ఏమన్నట్లు ఆధారాలు తెస్తే దానికి తలంచుతాను. ఏమనేది అమ్మ దానికి నన్ను దింపుకున్నట్ల, నన్ను చూసినట్ల, నన్ను ఏమన్నా దింపుకున్నట్టు ఆధారాలు తెమ్మంటే తెమ్మంటే. మీ వాదన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏం లేదు. అంతవరకు అభాసన అంతే. నేను ఇది గ్రావాల్సి తోలి వాళ్ళు తోలేదానికి ఊరికి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సార్ ఊరు అభివృద్ధి చేయాలని దానికి నేను కట్టుబడి గారి వాళ్ళు తోలుస్తుండా. అది అశోభం చూసుక వారసక ఆయన వాడు అట్లా చేస్తుంటాడు. నా పేరు కురవ మల్లయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్. మీరు మాట్లాడు.